people go to another house, ప్రజలు సాధారణంగా ఇతరుల ఇళ్లలోనికి వెళ్ళినప్పుడు they become wild. వారు ఎంతో రాక్షసుల్లాగా అయిపోతారు. Their eyes, they become blind. వారి కన్నులు గ్రుడ్డివిగా ఉంటాయి. They say, this is my cousin sister. వారు కేవలము వీరు నా కజిన్ కదా, నా సహోదరి కదా వరుసకు అంటారు. They can behave as they please. అలా చెప్పి వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉంటారు. They behave like wild animals with those relatives. మరి ఆ బంధువులతో జంతువుగా ప్రవర్తిస్తూ ఉంటారు. Here Israelites, they became like that. ఇశ్రాయేలీలు ఈ సమయంలో అలాగే ఉన్నారు. They are playing each other. వారు ఆటలాడుతూ ఉన్నారు, They are dancing. నాట్యం చేస్తూ ఉన్నారు. They didn't even know about their dress. వారి వస్త్రధారణ విషయమై వారికి అర్థం కావట్లేదు. Wild spirit took hold of them. ఎంతో భయంకరమైన ఆత్మ దురాత్మ వారిని పట్టి ఉన్నది. If you are a Christian, నీవు క్రైస్తవుడవైతే you must be very careful నీవు to go to other houses. As a matter of fact, you need not go to your relatives' houses frequently. నిజానికి నీ బంధువులైన వారి ఇంటికి తరచుగా వెళ్ళడం అనేది కూడా చేయకూడదు. Many people are spoiled like that. చాలా మంది ఆ రీతిగా పాడైపోతూ ఉంటారు. That's why we say you need not go to any other places without the proper prayer and preparation. అందుకే సరైనటువంటి ప్రార్థన, సరైన సిద్ధపాటు లేకుండా ఎవరి ఇంటికి వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటాము. People don't understand. కానీ ప్రజలు అర్థం చేసుకోరు. Here these people, they were delivered from bondage. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు బంధకాల నుండి విడిపింపబడ్డారు. They became free. వారు స్వతంత్రులయ్యారు. They saw miracles. వారు ఆశ్చర్య కార్యాలను చూశారు. They saw the fiery cloud. వారు అగ్ని మేఘమును చూశారు. They saw how God was working. దేవుడు ఎలాగ పనిచేస్తూ ఉన్నాడో అంతా చూశారు. They saw how Pharaoh was killed in the Red Sea. మరి ఫరో ఎర్ర సముద్రంలో ఎలాగ చనిపోయాడో చూశారు. Even then, అయినప్పటికీ God was not there in their hearts. దేవుడు వారి హృదయాల్లో లేడు. Their mind was traveling back to Egypt. వారి మనసు తిరిగి వెనక్కి ఐగుప్తునకు పరిగెడుతూ ఉంది. Exodus 32 నిర్గమకాండము 32వ అధ్యాయము and verse 21. 21వ వచనము. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదికి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోనును అడగగా, What did they do to you? వారు నిన్నేం చేశారు? Why you have allowed them? ఎందుకు అలాగా అనుమతించావు? 22nd verse. 22వ వచనము. Let not the anger of my Lord wax hot. Thou knowest the people that they are set on mischief. అహరోను, నా ఏలినవాడ, నీ కోపము మండనీయకుము, ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీ వెరుగుదువు. They said to me, make us gods who will go before us, for this fellow Moses who brought us up not know where he went. వారు, మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన వాడగు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదనిరి. See, when their hearts became so wild with the darkness of the past gods, ప్రజల యొక్క హృదయాలు భయంకరమైన చీకటితో నింపబడి ఉన్నప్పుడు they didn't even value the leader Moses. వారు తమ నాయకుడైన మోషేను సైతం లెక్క చేయట్లేదు. We don't know where this fellow went. ఎక్కడికి వెళ్ళాడో అతడు అంటున్నారు. We don't know about him. ఆ మోషే విషయం ఏమైందో మాకు తెలియదు. We want a God. మాకు ఒక దేవత కావాలి. That's all. అదే వారి ఆశ. They didn't even regard Aaron also. వారు అహరోన్ను కూడా వారు ఎంత మాత్రం లెక్క చేయట్లేదు. Here the situation became bad to worse. ఇక్కడ పరిస్థితి చూస్తే మరింత విషమంగా మారింది. 28th verse. The Levites did as Moses commanded. లేవీయులు మోషే మాట చొప్పున చేశారు. And that day about 3,000 of the people died. ఆ దినమున ప్రజల్లో ఇంచుమించు 3,000 మంది కూలిరి. Why these calamities come into your house? ఎందుకు నీ ఇంటిలోనికి ఇలాంటి ఆపదలు, విపత్తులు వస్తూ ఉన్నాయి? 7 deaths. అకస్మాత్తుగా మరణాలు. People commit suicide.
ప్రజలు సూసైడ్ చేసుకుంటారు, ఆత్మహత్యలు. And there is no proper discipline in the family. కుటుంబాల్లో సరైన క్రమశిక్షణ ఉండదు. They go to church, వారు చర్చ్కు వెళ్తారు, they go to fasting prayers, ఉపవాస ప్రార్థనలకు వెళ్తారు, they invite all God's servants to దైవ come to their సేవకులను house, వారి ఇంటికి ఆహ్వానిస్తూ ఉంటారు. and they have their own system of having prayer meetings, fasting prayers, and so on. అయితే వారి వారి ప్రణాళికగా జరిగేటువంటి కూటాలు, ఉపవాస ప్రార్థనలు అవి వారికి ఇష్టానుసారంగా ఉంటాయి. So the people who come into their house to pray and preach and so on, అయితే వారి ఇంటికి వచ్చి ప్రార్థించేవారే గాని బోధించేవారే గాని they don't speak about the sin of the family. వారి కుటుంబంలో ఉన్న పాపమును గూర్చి ఎంత మాత్రం మాట్లాడారు. They don't exhort them వారిని హెచ్చరించరు. that they should obey God, వారు దేవుని మాటకు విధేయత చూపించే రీతిగా హెచ్చరించరు. that they should have the fear of God. దేవుని భయం ఉండాలి అని చెప్పరు. How these things are happening? ఏ రీతిగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. The fear of the Lord is the beginning of the wisdom. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండడము జ్ఞానమునకు మూలము. People, they don't have wisdom. కానీ ప్రజలు జ్ఞానం కలిగి ఉండరు. Even parents also, they don't have any wisdom, తల్లిదండ్రుల్లో సైతము ఎంత మాత్రం జ్ఞానం ఉండదు. because parents are committing sin. ఎందుకంటే తల్లిదండ్రులు పాపము చేస్తున్న కారణమును They బట్టి are going after many vanities. ఎంతో వ్యర్థత్వం వెనకాల వారు వెళ్తూ ఉంటారు. What is the use of building a nice house? ఒక మంచి ఇంటిని కట్టుకొని ప్రయోజనం ఏంటి? You don't have peace in your family. ఆ కుటుంబంలో సమాధానమే లేకుండా, You don't have any rule in your family. నీ కుటుంబంలో ఎలాంటి నియమాలు అనేవే ఉండవు. No discipline at all. క్రమశిక్షణ అనేదే అసలు ఉండదు. As a father, you must have a family prayer in the morning itself. ఒక తండ్రిగా ఉదయ కాలముననే కుటుంబారాధన అనేది నువ్వు జరిగించాలి, ఉండాలి. Your husband do not come to the family prayer. నీ భర్త కుటుంబారాధనకు రాడు. Instead of changing your family, నీ కుటుంబాన్ని మార్చుకోనుటకు బదులుగా, changing your husband, నీ భర్తను మార్చుకోవడానికి you బదులుగా are going to this family and that family to pray for them. నీవు మాత్రం అదంతా విడిచిపెట్టి ఈ కుటుంబానికి ఆ కుటుంబానికి వెళ్ళి వారి కొరకు ప్రార్థన చేయడానికి చూస్తూ ఉంటావు. You don't have any wisdom at all. నీకు అసలు ఎలాంటి జ్ఞానం అనేది You లేదు. are losing your children. నీ పిల్లలను నువ్వు పోగొట్టుకుంటున్నావు. Their souls are precious. వారి ఆత్మలెంతో విలువైనవి. Bible says children are inheritance. దేవుని వాక్యం సెలవిస్తుంది పిల్లలు స్వాస్థ్యముగా ఉన్నారని. Psalm 127 127వ కీర్తన and verse 3. 3వ వచనము. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. God gave the inheritance. దేవుడు వారిని స్వాస్థ్యంగా ఇచ్చాడు. It is an eternal inheritance. అది నిత్య స్వాస్థ్యము. It is a valuable inheritance. ఎంతో విలువైన స్వాస్థ్యం అది. It is not like some place or a building or any object. అయితే ఈ స్వాస్థ్యము ఏదో స్థలము, ఏదో బిల్డింగ్ లేదా మరి ఏదో వస్తువు వంటిది ఎంత మాత్రం కాదు. There is so much value. దానికి ఎంతో విలువ ఉంది. You can make them missionaries. మీరు వారిని మిషనరీలుగా సిద్ధపరచొచ్చు. But you parents, కానీ తల్లిదండ్రులుగా మీరు, what does the word of God say? దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? Proverbs 14th chapter. సామెతలు 14వ అధ్యాయము. Wise woman buildeth her home. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును. Foolish woman plucketh out with her own hands her house. మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. You don't care about your family. నీవు నీ కుటుంబ విషయమై అసలు లెక్క You చేసుకోవట్లేదు. are losing your sons and daughters. నీవు నీ కుమారులను కుమార్తెలను పోగొట్టుకుంటున్నావు. You have already lost the light. ఇదివరకే నువ్వు నీకున్న వెలుగును పోగొట్టుకున్నావు. Because of the darkness, చీకటిని బట్టి you are indulging in the works of darkness. నీవు ఆ చీకటి సంబంధమైన వ్యవహారాల్లో నిమగ్నమైపోయావు. The devil is after you. సాతాను నీ వెనకాల ఉన్నాడు. You do not know how the devil wants to do with you. సాతాను ఏ రీతిగా నిన్ను పట్టుకోవాలి, వాడుకోవాలనుకుంటున్నాడు అనే సంగతి నీకు Already the తెలియదు. devil has taken hold of you. Already the devil has taken hold of your brain. ఇదివరకే సాతాను నిన్ను పట్టుకున్నాడు, నీ మెదడును పట్టుకున్నాడు. You are not able to know, perceive what you are doing. కానీ నీవు ఏం చేస్తున్నావు అనే సంగతి గ్రహించని పరిస్థితిలో ఉన్నావు. You know the light is there in your heart. నీ హృదయంలో అసలు ఎలాంటి వెలుగే అనేది లేదు.